యొక్క సరోవరములో దేవతా స్త్రీలు అప్సరకాంతలు స్నానం చేస్తున్నారు. ఈ శుకులవారు శుక మహర్షి వెళుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఒక పురుషుడు దిగంబరంగా వెళుతున్నా వాళ్లకు ఒక పురుషుడు వెళ్ళాడు అన్న భావన కలగలేదు. ఎప్పుడైతే అదే మార్గములో ఒక 10 నిమిషాలలో వ్యాసుల వారు వచ్చారో, వ్యాసుల వారిని చూసి అయ్యో పరపురుషుడు వచ్చాడు అని గబగబా పక్కకు వెళ్ళి వస్త్రాలు చుట్టుకున్నారట. వ్యాసుల వారు చూశారు. అదే పుత్రుడు వెళితే వాళ్లకు ఒక పురుష స్పృహ కలగలేదు. నన్ను చూసేప్పటికి స్త్రీలు ఇలా వస్త్రాలు చుట్టుకున్నారంటే ఎక్కడో నాకు ఈ లోక సంగము ఉన్నది అని కదా అర్థము అని ఖిన్నుడయ్యాడు వ్యాసుల వారు. అయితే ఆ మాట చెప్పాడు నారదుల వారితో, అయ్యా ఇలా జరిగింది, ఇంతకన్నా అవమానం ఏమున్నది స్వామి గురువర్యా, నేను ఇంతటి వాణ్ణి, ఇంత రచనలు ఇవి చేశాను అవి చేశాను ఇన్ని మీరు అంటున్నారు నిజమే, కానీ ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు యోగినేతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. నీవు పరాశరసుతుడివయ్యా. నువ్వు పరాశరుడు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనం ఇంకా చెబితే అదొక గంట మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుని యొక్క పుత్రుడివి నీవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వము ఇది అని చెప్పగలిగిన వాడివి నువ్వు లోకానికి. ఇటువంటి నీవు కాతరు కైవడిన్, ఏదో ఆ విషయానికి ఈ విషయానికి భయపడిపోయేటువంటి కాతరుడు అంటే భయశీలుడు, అటువంటి వాడిలాగా నీవైపోతే ఎలాగా, లోకానికి ఏమి దిక్కు అని దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన మహాత్ముడు మహర్షి అయినటువంటి వేదవ్యాసుడితో అన్నాడు. అప్పుడు ఆయన ఈ బాధ చెప్పాడు. చెబితే ఏం లేదు నాయన, ఇంచుక కాని విష్ణు కథలు ఏర్పడ చెప్పుము. అంటే ఇప్పటికి భారతంలో ఇంత 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 విష్ణు కథలు చెప్పావు, నీవేం తక్కువ చెప్పలేదు, కానీ చెప్పవలసినంతగా చెప్పలేదేమో అనిపిస్తున్నది నాకు. ఆ ఇంతింత అని చెప్పలేనటువంటి విష్ణు కథ సార సంపూర్ణముగా భాగవత రచన చెయ్యి నాయన. నీవు తరిస్తావు, లోకమును తరింపజేస్తావు. అభ్యుత్థానం అధర్మస్య తదా